హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకాన్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుండి సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు గాను జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. టోటల్గా 200 వరకు జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏం చదువుకున్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ ఉండాలి, అప్లికేషన్ ఫీజు అంతా, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది, ఈ విధంగా జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హైదరాబాద్ నుండి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జాబ్స్ అనేవి మనకి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు, అలానే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు అవైలబుల్గా ఉన్నాయండి. టోటల్గా 200 వరకు పోస్ట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. శాలరీ కూడా స్టార్టింగే 27,000 నుంచి అలవెన్స్లతో కలుపుకొని 40 to 50,000 వరకు అయితే మనకి స్టార్టింగే శాలరీ అనేది లభిస్తుంది. ఈ జాబ్కి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో ఎండింగ్లో మీకు బేసిక్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోగలరు. అలానే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 20th, 2026 వరకు అయితే టైం ఉంది. మీరు ఫాస్ట్గా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది మినిమం కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఏ స్ట్రీమ్లో అయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మీరు గ్రాడ్యుయేషన్ కంటే ఎక్కువ చదివినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. అలానే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది దీనికి అప్లై చేసుకోవడానికి. అలానే మీరు ఫర్దర్గా బీఈ బీటెక్ కూడా ఈ ఫీల్డ్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. ఇవన్నీ మినిమం క్వాలిఫికేషన్. ట్రాఫిక్ పోస్టులకేమో గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి. అలానే మెకానికల్ సూపర్వైజర్ పోస్టులకు గాను డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఆటోమొబైల్ మెకానికల్ ఫీల్డ్స్లో. జాబ్స్కి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు శాలరీ అనేది మంచి శాలరీ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆర్టీసీ జాబ్స్ కాబట్టి మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి జాబ్ అలవెన్స్లు కూడా లభిస్తాయి. జాబ్కి అప్లై చేయడానికి 20th January 2026 వరకు అయితే టైం ఉంది. మనకి పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. 200 పోస్ట్స్ వరకు మనకి అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోని గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని నేను కామెంట్ సెక్షన్లో అలానే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఇన్స్ట్రక్షన్ క్లియర్గా చదివి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది చేయడం స్టార్ట్ చేయవచ్చు. వీడియో ఎండింగ్లో మీకు బేసిక్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలియజేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి తెలంగాణకు చెందిన SC ST క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అంటే తెలంగాణకు చెందిన అదర్ కేటగిరీ వాళ్ళు, అలానే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆల్ కేటగిరీస్ వాళ్ళు 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టు అలానే మెకానికల్ సూపర్వైజర్ పోస్టు 2 పోస్టులకి ఒకే రకంగా అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ చేసుకునే ముందు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది గమనించవచ్చు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే 6th పేజ్లో మనకి ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి ఇక్కడ క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది ఇవ్వడం జరిగింది. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అలానే కింద సిగ్నేచర్ అనేది చేసి మీ ఫోన్లో ఫోటో అనేది తీసుకుని ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆ ఫోటోని మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అది చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అనేది లేదు. జాగ్రత్తగా ప్రతి డీటెయిల్ అనేది ఫస్ట్ టైం మీరు ఫిల్ చేసినప్పుడే జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు డాక్యుమెంట్స్ అనేవి SSC అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద యాక్సెప్ట్ చేస్తారు. అలానే మీ ఇతర ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
లేటెస్ట్గా వచ్చిన కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మరీ పాతది కాకుండా లాస్ట్ 1 ఇయర్లో ఇష్యూ అయిన క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయవచ్చు. మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కూడా లేటెస్ట్ది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ గవర్నమెంట్ టీజీఎస్ ఆర్టీసీలో వర్క్ చేస్తున్నట్లయితే సర్వీస్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క రిజర్వేషన్ అనేది గెయిన్ చేయడానికి జాబ్స్కి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు క్వాలిఫికేషన్ కూడా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్ట్కి అప్లై చేయవచ్చు. అలానే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. 33% రిజర్వేషన్ అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి అలాట్ చేయడం జరిగింది. 2 పోస్టులకు మేల్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండొచ్చు. మీ ఏజ్ గ్రూప్ అనేది జూలై 1, 2025 నాటికి ఈ విధంగా మీ ఏజ్ అనేది ఉండాలి. ఏజ్లో రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే 25 ఇయర్స్కి ప్లస్ 5 ఇయర్స్ యాడ్ చేసుకుని 30 ఇయర్స్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ తెలియజేస్తాను మీకు. గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఎవరైనా సరే మీరు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలానే ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్లో మినిమం డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు అండి. మీరు ఈ జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్తో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సింగిల్ పేపరే ఉంటుంది. మీరు 3 అవర్స్ పాటు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ సిలబస్ చెక్ చేసినట్లయితే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుకు సూపర్వైజర్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ మీద మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. అలానే మెకానికల్ సూపర్వైజర్ పోస్టులకు సూపర్వైజర్ యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల మీద మీకు టోటల్గా 200 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 200 మార్క్స్కి. అంటే ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. మీరు 3 అవర్స్ పాటు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్లో మీకు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓసీ క్యాండిడేట్స్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మినిమం ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో 40% స్కోర్ అయితే కంపల్సరీగా రావాలి. అలానే మీరు బీసీ క్యాండిడేట్స్ అయి ఉంటే 35% స్కోర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మినిమం 30% స్కోర్ చేసినట్లయితే మీరు ఈ జాబ్కి అనేది సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఈ ఎగ్జామ్ని ఓఎంఆర్ షీట్ మీద రాయాల్సి ఉంటుంది. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో రాయాల్సి ఉంటుంది. జాబ్కి సెలక్షన్ వచ్చేసి స్ట్రిక్ట్గా మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీరు 200 మార్క్స్కి ఏ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే రాశారో దాంట్లో వచ్చిన మీకు స్కోర్ని బేస్ చేసుకునే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు మంచిగా స్కోర్ చేసినట్లయితే మీ రిజర్వేషన్ బట్టి మీకు జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి మంచిగా స్కోర్ చేసినట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి కొన్ని మెడికల్ స్టాండర్డ్ టెస్ట్లు అనేవి ఫాలో అప్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్కి సెలెక్ట్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. తెలంగాణ స్టేట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ ట్రైనీ జాబ్స్ అండి. ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పాను. గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా కంప్లీట్ చేసిన ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేయవచ్చు. ఈ వీడియోను తప్పకుండా గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ జాబ్కి అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే నేను కామెంట్ సెక్షన్లో అలానే డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సూపర్వైజర్ ట్రైనీస్ రిక్రూట్మెంట్ 2025 ఇన్ టీజీఎస్ ఆర్టీసీ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది పోర్టల్ అనేది. ఇక్కడ హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ నో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు నో మీద క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు 10th క్లాస్లో మీ నేమ్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే మీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అదే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు లోకల్ క్యాండిడేటా కాదా అని అడుగుతుంది. మీరు తెలంగాణకు చెందిన వాళ్ళైతే ఎస్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళైతే మీరు నో పెట్టవచ్చు. మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని మీ యొక్క జెండర్ అనేది ఇచ్చి మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే మీరు
రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా మీకు ఈ పీడిఎఫ్లోనే ఇవ్వడం జరిగింది. మీరు చెక్ చేయవచ్చు. పీడిఎఫ్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో అలానే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు పీడిఎఫ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయవచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ క్లియర్గా 7 పాయింట్స్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఈ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది. ఆ తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఫీజు అనేది పేమెంట్ చేసి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసుకున్నట్టు మీకు మెయిల్ అనేది కూడా కన్ఫర్మేషన్ మెయిల్ రావడం జరుగుతుంది. మీరు చెక్ చేయవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేసి డిప్లొమా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయడం జరుగుతుంది. అలానే ఒక మెయిన్ పాయింట్, మీకు ఆంధ్ర క్యాండిడేట్స్కి ఇక్కడ రిజర్వేషన్ వైజ్ అలాట్మెంట్ అయితే జరగదండి. మీరు ఓపెన్ కేటగిరీ కింద మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం తెలంగాణ వాళ్ళకి మాత్రమే క్యాస్ట్ బట్టి మీకు రిజర్వేషన్ అనేది జాబ్స్కి అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆంధ్ర వాళ్ళందరూ ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారు. తప్పకుండా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. మంచిగా మీరు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయినట్లయితే మీకు తప్పకుండా జాబ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.